మీరందరూ శివయ్య భక్తులైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మావా. ఈరోజు అందరూ నాతో పాటు మీరు కూడా శివయ్యకి దగ్గరుండి చూద్దురు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు అయితే కార్తీకం అయితే మొదలైపోయింది కదా మావా ఈ రోజు నుంచి. అందరికి ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు. సో నేనైతే దగ్గరున్న గుడికి అయితే వెళ్తున్నా. నాతో పాటు మీకు కూడా మొత్తం ఈరోజు శివుడికి నీట్ గా కళ్ళారా చూపిస్తా. చాలా మంది అయితే గుడికి వెళ్ళలేరు కదా. సో వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. సో చూసారు కదా శివుడు ఎంత నీట్ గా కనిపిస్తున్నారు. సో మాకు దగ్గరలో ఈ గుడి అయితే ఇలా ఉందన్నమాట. ఎంత బాగుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా లోపలికైతే మనం వెళ్ళిపోదాం. సో ఇంక చూడండి నేనైతే వెళ్తున్నా. సో ఎంతమంది చెప్పండి నాతో పాటు మొదలెడుతున్నారు. వీడియోలో చూసే ముందు కామెంట్ కూడా చేయండి. ఇంకోటి మీరు అందరికీ చెప్తున్నా, మీరు ఎప్పుడైనా శివుడి గుడికి వెళ్ళే ముందు మన బయట వినాయకుడు ఉంటారు కదా, విఘ్నేశ్వరుడికి మీరు ముందు దర్శనం చేసుకొని మొక్కేసుకొని మీరైతే లోపలికి వెళ్ళాలి. సో నేను లోపలికి వెళ్ళాకైతే నేనైతే మాకు ఇందులో ఎలో ఉందన్నమాట టెంపుల్ లోకి. లోపలికి వెళ్ళి వాటర్ అయితే వేసేసాను అనమాట. మంచిగా నాలో ఉన్న కోరికలన్నీ మొక్కేసుకున్నా. నాతో పాటు వీడియో చూస్తున్న అందరూ కూడా మొక్కేసుకోండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో అందరూ మొక్కేసుకున్నారు కదా. సో వెళ్ళే ముందు మనం లింగేశ్వరుడికి కూడా మనం మొక్కేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో మళ్ళీ మీకోసం శివయ్యకి మళ్ళీ చూపిస్తా ఆగండి మావా. సో చూసారు కదా మావ. అంతే అన్నమాట. సో ఈ రోజు నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఎంతమంది ఈ రోజు నుంచి కార్తీకంలో నాన్ వెజ్ తినకుండా స్టార్ట్ చేస్తున్నారు. సో కార్తీకం చేశారంటే నాన్ వెజ్ తినకుండా ఉండరు కదా. సో చాలా కష్టం అనమాట మనందరికి. సో ఇంట్లో కూడా చాలా పత్తిగా ఉంటారు. చూడండి మా అమ్మ అయితే వచ్చినట్టుగా మంత్రాలు చదువుతూ వీడియో తీస్తుంది. మా అమ్మ కూడా ఒక యూట్యూబర్ అనమాట. సో తీస్తుంది. సో అయిపోయింది ఈ రోజు వీడియో. బాయ్ మావ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.